హాయ్ అందరికీ. ఏంటి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోకి రావడానికి బాగా స్ట్రగుల్ అవుతున్నారా? ఇయన్నీ అయ్యే పనిలా లేవు. పైగా ప్రిపేర్ అవుతుంటే మెంటల్ గాని, ఫిజికల్ గాని స్ట్రెయిన్ అనిపిస్తుందా? అసలు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి? రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? అసలు ఈ గ్రూప్ డిస్కషన్ ఉంటే అసలు ఎలా మనం ఆన్సర్స్ చెప్పాలి? ఎలా వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి రిప్లై ఇవ్వాలి? ఇవన్నీ బాగా స్ట్రగుల్ అవుతున్నారా? సో, నేను మీకు హెల్ప్ చేస్తాను. నువ్వెలా మాకు హెల్ప్ చేస్తావు అనుకుంటున్నారా? నేను కూడా ఫోర్త్ ఇయర్‌లో సేమ్ మీ ఫేజ్‌లో క్రాస్ చేసి వచ్చిన వాడినే. సో, నా ఫోర్త్ ఇయర్ ప్లేస్‌మెంట్‌లో నేను ఏవైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశానో, సో, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేశానో, సో, నేను చెప్పడం మర్చిపోయాను కదా! నేను ప్రెజెంట్ డెవాప్స్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను ఆర్ఎన్‌టీబీసీఏలో. సో, ఆర్ఎన్‌టీబీసీఏ అంటే రెనాల్ట్ నిసాన్ టెక్ బిజినెస్ సెంటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో, ఈ కంపెనీలో నేను డెవాప్స్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాను. నేననే కాదు, సో, నా ఫ్రెండ్స్ చాలామంది అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్ ఇలా చాలా కంపెనీస్ నుండి అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసరికి ఇన్ఫోసిస్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలా సిఫీ ఇలా డిఫరెంట్ కంపెనీస్‌లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో, నేనెలా క్రాస్ చేశానో ఈ ఫేజ్‌ని, నా ఫ్రెండ్స్ వాళ్ళెలా క్రాస్ చేశారు ఈ ఫేజ్‌ని. సో, నేను ఒక రకంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్ ఇంకో రకంగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వచ్చు. సో, వాళ్ళందరినీ నేను నా పోడ్‌కాస్ట్‌లోకి తీసుకొచ్చి మీ డౌట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను అడుగుతాను. సో, మీరు రెడీగా ఉన్నారా? సో, నేను రెడీగా ఉన్నాను. సో, నెక్స్ట్ పోడ్‌కాస్ట్‌లో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్.